ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఉద్రాశ పువ్వప్పునే గౌరమ్మ ఉద్రాశ కాయప్పునే గౌరమ్మ ఉద్రాశ చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ కాకర పువ్వప్పునే గౌరమ్మ కాకర కాయప్పునే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఆ పూలు తెప్పించి పువ్వాన బూదించి గంధంలా గడిగించి కుంకుమల జాడిచ్చి పసుపు గౌరమ్మతో నీ నోము నీకిత్తుమే గౌరమ్మ మా నోము మాకియ్యవే గౌరమ్మ నీ నోము నీకిత్తుమే గౌరమ్మ మా నోము మాకియ్యవే గౌరమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బిడ్డలందరమ్మ ఉయ్యాలో నీ బిడ్డ తెలుసని ఉయ్యాలో నిమ్మ చెట్టు ఉయ్యాలో
మొక్కిన చేతులు ఉయ్యాలో ములిపు రేకులు గట్టి కొట్టండి. మొక్కిన చేతులు ఉయ్యాలో ములిపు రేకులు ఉయ్యాలో. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఉద్రాశ పువ్వప్పునే గౌరమ్మ ఉద్రాశ కాయప్పునే గౌరమ్మ ఉద్రాశ చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఈరోజు మేము బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము. దసరా పిల్లలందరినీ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంటికి పంపిస్తున్నాము. మా స్కూల్లో మాత్రం ముందుగానే బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మన తెలంగాణలో బతుకమ్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. మన పూర్వీకుల నుంచి మన తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి బతుకమ్మ ఈరోజు మా స్కూల్లో జరుపుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా మన సంస్కృతిని తెలియజేయడానికి వివిధ రకాల పూలను తీసుకొచ్చి మా స్కూల్లో పిల్లల చేత బతుకమ్మను తయారు చేయించాము. ఏ విధంగా బతుకమ్మ తయారు చేస్తారు, ఏ విధంగా ఆ పాటలతో, ఇప్పుడు ఏంటంటే మొత్తం డీజేలు వస్తున్నాయి, కాకపోతే పాటలతో ఇంతకుముందు ఆడపడుచులు ఏ విధంగా ఆడుకున్నారు అనేది పిల్లలకు తెలియజేయడం జరిగింది. పాటల రూపంలో తెలియజేసినప్పుడు వారి కష్టసుఖాలను ఆడపడుచులు పుట్టింటికి వచ్చి వారి కష్టసుఖాలను పాట రూపంలో బతుకమ్మ ఆడుకునే విధానం మన తెలంగాణలో ఉంది. అదేవిధంగా పిల్లలకు తెలియజేశాము. జిల్లా కేంద్రంలోని దండేపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మేము బతుకమ్మ సంబరాలను స్పెషల్ ఆఫీసర్ మేడం సమక్షంలో ఉపాధ్యాయులందరము పిల్లలందరము కలిసి బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దీని యొక్క విశిష్టతను తెలియజేయడానికి ముందుగానే బతుకమ్మ పేర్చడం, దాన్ని ఎలా పేర్చుతారు అనేది పిల్లలకు చూపిస్తూ దాని గురించి విశిష్టతను తెలియజేయడం జరిగింది.